దానివల్ల ముస్లిమ్స్ భారతీయ జనతా పార్టీకి దూరం అయ్యే ప్రమాదం ఉంది కదా. ఎందుకు అవుతారు? వాళ్ళకు మేము ఇచ్చాం కదా రిజర్వేషన్. ఈబీసీ రిజర్వేషన్స్కి ముస్లింలకు, క్రిస్టియన్లకు, హిందువులో ఉన్నటువంటి రిజర్వేషన్ పరిధిలో లేనటువంటి వ్యక్తులు అందరూ కూడా రిజర్వేషన్ కోసం కోటా ఇచ్చాం మేము. అందులో పేదవాళ్ళందరూ కూడా రిజర్వేషన్ వస్తుంది అందులో ఈబీసీ రిజర్వేషన్లో. కానీ బీసీలలో కూడా ఇప్పుడు ముస్లింలకు రెండు రకాలుగా ముస్లింలు అందరూ కూడా ఈరోజు కట్టగట్టి 99% ముస్లిమ్స్ అందరూ కూడా ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి లెక్క ప్రకారము బీసీలలో చేరుస్తున్నారు. దాని కారణంగా ఎవరు నష్టపోతారు? బీసీలు నష్టపోతారు. హైదరాబాద్లో 150 మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్లు ఉంటే అందులో 50 సీట్లు బీసీల కోసం కేటాయించడం జరిగింది. ఆ 50 సీట్లలో 33 సీట్లు మజ్లిస్ పార్టీ పెట్టినటువంటి ముస్లిం అభ్యర్థులు గెలిచారు, బీసీలు గెలవలే. ఏ సీట్లు అవి? బీసీలు కేటాయించినటువంటి 50 సీట్లలో 33 సీట్లు వాళ్ళు కొట్టుకపోతే మేము చూస్తూ ఉండాలా? బీసీలకు అన్యాయం జరుగుతూ చూస్తూ ఉండాలా? బీసీ విద్యా ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటే చూస్తూ ఉండాలా? బీసీ రాజకీయ అవకాశాలు తన్నుకపోతుంటే చూస్తూ ఉండాలా? ఎందుకు రిజర్వేషన్ ఇస్తున్నాం బీసీలకు? వాళ్ళలో ఇంకా అన్ని రకాలుగా అభివృద్ధి చెందలేదు కాబట్టి వాళ్ళకు రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళని సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా వాళ్ళకు చేయుతను అందించి పైకి తీసుకురావాలని రిజర్వేషన్ ఇస్తున్నాం. వాళ్ళకు రిజర్వేషన్ ఒక దిక్కు ఇస్తూ మరొక దిక్కు ముస్లింలను కూడా చేర్చినట్లయితే వాళ్ళకి అన్యాయం జరుగుతుందనే విషయాన్ని మేము పదే పదే చెప్తా ఉన్నాం. గడిచిన ఈ 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ పీరియడ్లో జరిగిన అవినీతి అక్రమాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వివిధ కేసుల విషయంలో సిబిఐకి అప్పగిస్తే కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేసి బీఆర్ఎస్ పార్టీ లీడర్లను జైల్లో వేసేందుకు సిద్ధమా? మేము కోర్టుకు వెళ్ళాము. వీళ్ళు మాకు ఇవ్వకపోతే ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసు సిబిఐకి ఇవ్వాలని ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లెటర్ రాశారు ఢిల్లీకి. కాళేశ్వరంలో దర్యాప్తు చేయాలి సిబిఐ, మేడిగడ్డ మీద దర్యాప్తు చేయాలి, ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు చేయాలి, ఓఆర్ఆర్ రింగ్ రోడ్కి సంబంధించిన దర్యాప్తు చేయాలి, పవర్ పర్చేస్ అగ్రిమెంట్ మీద దర్యాప్తు చేయాలని చెప్పి వీళ్ళందరూ కూడా సిబిఐకి ఉత్తరం రాశారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అదేం చేయడం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఈరోజు భారతీయ జనతా పార్టీ అఫీషియల్గా మేము హైకోర్టుకి వెళ్ళి ఫోన్ ట్యాపింగ్ కేసులో సిబిఐకి ఇవ్వండి అని మేము వెళ్ళాము. మేము కోర్టులో కేసేసాం, బీజేపీ తరఫున కోర్టులో కేసేసాం, వాదిస్తున్నాం, ఇంకా ఫైట్ చేస్తున్నాం. తప్పకుండా మేము విశ్వసిస్తున్నాము రాష్ట్ర హైకోర్టు త్వరలోనే సిబిఐ దర్యాప్తుకు ఆదేశిస్తుందని ఆశిస్తున్నాం. మేము ఆదేశించాలని కోరుకుంటున్నాం. కాబట్టి తప్పకుండా ఎవరు పొరపాటు చేసినా దోషులను న్యాయస్థానం ముందు నిలబెట్టి శిక్ష విధించాల్సినటువంటి బాధ్యత ఈరోజు మనందరిపైన ఉంది. కాబట్టి అన్యాయంగా పారిశ్రామికవేత్తల ఫోన్ ట్యాపింగ్ చేశారు, సినిమా యాక్టర్ల ఫోన్ ట్యాపింగ్ చేశారు, అమ్మాయిలు సినిమా యాక్టర్లో సినిమాలో పనిచేస్తున్నట్టు అమ్మాయిల ఫోన్ ట్యాపింగ్ చేశారు, రాజకీయ పార్టీల ఫోన్ ట్యాపింగ్ చేశారు, న్యాయమూర్తుల ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఉద్యోగస్తుల ఫోన్ ట్యాపింగ్ చేశారు, వితిన్ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ ఇంటర్నల్ ఫోన్ ట్యాపింగ్ చేశారు. కాబట్టి ఇంత దుర్మార్గంగా వేయించినటువంటి ఈ కేసు సిబిఐకి ఇస్తే న్యాయం జరుగుతుందని మేము ఇప్పటికీ విశ్వసిస్తున్నాం. అందుకే హైకోర్టుకి వెళ్ళాం. సార్, త్వరలో లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కూడా ఉంటుంది. దీన్ని భారతీయ జనతా పార్టీ లోకల్ బాడీ ఎన్నికల ప్రిపరేషన్స్ ఏ విధంగా చేయబోతుంది? ఇప్పుడు కేసు ఇప్పుడు ఏదైతే బీసీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ విషయం త్వరితగతిన పూర్తి చేసి బీసీ సంఘాలు లేవతినటువంటి అంశాలకు సరైన న్యాయం చేకూర్చి 42% రిజర్వేషన్ ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని కోరుతున్నాము. భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో అన్ని స్థానాలకు మేము కింది స్థాయిలో ఉన్నటువంటి బీసీ సామాజిక సంస్థలు, వివిధ కుల సంఘాలు, వివిధ ఇతర వ్యక్తులతో కలిసి మేము భారతీయ జనతా పార్టీ అన్ని స్థానాలకు పోటీ చేసి మేము లోకల్ బాడీ ఎలక్షన్స్లో దిగబోతా ఉన్నాం. సార్, ఫైనల్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏం చెప్పబోతున్నాం? ఒకటే చెప్తున్నాను, ఆయన ఏమన్నాడు? ఆయన పనితీరు చూసి ఓటేయాలన్నాడు. కాబట్టి ముఖ్యమంత్రి మాటను తెలంగాణ ప్రజలు శిరసావహించాల్సిందిగా, ముఖ్యమంత్రి అన్ని రంగాలలో ఇచ్చినటువంటి గ్యారంటీలలో, హామీలలో వైఫల్యం చెందారు కాబట్టి ఆయన మాట ప్రకారమే
3 స్థానాలు ఒకే స్థానం పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి ఆ స్థానంలో కూడా ఓడించాల్సిందిగా కోరుతా ఉన్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ. మొత్తానికి ఇది తమను విమర్శించే ముందు ఒకసారి తనను తాను ఆత్మవిమర్శ చేసుకోవాలి. తను ఇచ్చిన హామీలను మాట ఇచ్చి తప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటను తెలంగాణ పట్టభద్రులు గ్రాడ్యుయేట్లు శిరసా వహించి కాంగ్రెస్ పార్టీని ఓడించి బీజేపీని గెలిపించాల్సిందిగా కిషన్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ రెడ్డి శేఖర్తో రాజేష్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.